జిల్లా ఎస్పీ అనంత శర్మ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో గల వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అదేవిధంగా ధరంపూర్లోని గృహాలపై సైతం పోలీసులు దాడులు నిర్వహించగా 4 విటులు దొరికారు. ఈ సందర్భంగా ఎస్పీ అనంత శర్మ మాట్లాడుతూ ఉపాధి కల్పిస్తే సామాన్య జీవితాన్ని గడుపుతామని వేశ్య గృహాల్లోని మహిళలు పోలీసులకు తెలిపారు. వేశ్య గృహాలపై దాడులు నిర్వహించగా పలువురు మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చి వృత్తి మానుకోవాలని చెప్పారు. కలెక్టర్ సహాయంతో వీరికి ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తానని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రకాష్, ప్రతాప్, ఎస్ఐలు నవీన్, లక్ష్మీనారాయణ, శివకృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గాంధీనగర్లో ఉన్న వేశ్య గృహాలలో ఎవరైనా పొడుపు వృత్తులకి బలవంతంగా చిన్నపిల్లల్ని కానీ బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ ఈ వృత్తులు తిప్పినట్టు ఉన్న సమాచారం మేరకు గౌరవనీయులైన మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఇక్కడ ఇలా రేట్ చేయడం జరిగింది. దీనికన్నా మొదలు అక్కడ ధర్మపురిలో ఒక 3 అవర్స్ బ్యాక్ కూడా చేయడం జరిగింది. అక్కడ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎవరో చనిపోయినట్టున్నారు ఇక్కడ. ఈ సందర్భంలో మొత్తానికైతే ఇక్కడ ఎవరు లేకుంటున్నారు. ఇది మాత్రము కంటిన్యూయేషన్ చేయడం జరుగుతుంది రేట్స్ ఈ వేశ్య గృహాల పైన. ఎందుకనంటే వీళ్ళని ఆ వేశ్య వృత్తి నుంచి మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చి వాళ్ళు ఒక గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారు దీనికి ఒక ప్రోగ్రాం తయారు చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో వీళ్ళని గౌరవంగా ఎలా జీవించాలనే ఉద్దేశంతో ఈ వృత్తిలోకి వివిధ డిపార్ట్మెంట్లని వాళ్ళతో కన్సల్ట్ చేసి వాళ్ళకు మంచి జీవితాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఇంతటితోటి ఆగది, కంపల్సరీ ఈ రేట్స్ అనేవి కొనసాగుతూ ఉంటాయి. మా సారు అమెరికా వెళ్తున్నారు. అమెరికా పోయొచ్చిన తర్వాత కంపల్సరీ దీనికి ఈ
ఈ ప్రోగ్రామ్కి ఇక్కడ రేట్స్ మళ్ళీ కొనసాగించి ఎవరైనా దొరికినట్టుంటే బలవంతంగా దీంట్లోకి ఎవరినైనా చూపించినట్టయితే వాళ్లకు రిస్క్ చేసి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చే భాగంగానే ఈ రేట్లు కండక్ట్ చేయడం జరిగింది. జగిత్యాల టౌన్ తర్వాత ధర్మపురి టౌన్ అవుట్స్కట్స్లో ఈ బ్రోకర్ హౌసెస్ ఉన్నాయి. ఈ ప్రాస్టిట్యూషన్ మిగతా ఇతర కార్యకలాపాలు జరుగుతున్నాయి. నేను వచ్చినప్పటి నుంచి వీఆర్ ట్రైంగ్ టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్యాకేజ్ లాగా వెళ్ళాలి. ఏదో రైడ్ చేయడము కేసులు కట్టడం కాకుండా వీ ట్రై టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ప్యాకేజ్ సో దట్ వాళ్ళు కంప్లీట్గా వృత్తి మానేసి బయటకు వచ్చి మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోతారని. దాని తరుణంలోనే ఈరోజు వీ రైడెడ్ ఫస్ట్ ధర్మపురి ఆఫ్టర్నూన్. ధర్మపురి 27 ఇళ్ళు ఉన్నాయి. మోస్ట్లీ వాళ్ళు వరంగల్ చుట్టుపక్కల ప్లేసెస్ నుంచి వచ్చారు. వాళ్ళు 30 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నారు ఎక్కువ మంది ఆడవాళ్ళు. రైడ్లో 4 యూత్ దొరికారు. సో వీళ్ళిద్దరు జనగాం మంచిర్యాల, తర్వాత ఇద్దరు ఇంద్రవెల్లి ఆదిలాబాద్ నుంచి వచ్చారు అబ్బాయిలు. వీళ్ళు పట్టుకోవడం జరిగింది, కేసులు కట్టడం జరిగింది. సైమల్టేనియస్గా వీళ్ళని 25 నుంచి 30 మంది ఉన్నారు అక్కడ ఆడవాళ్ళు. వాళ్ళని కౌన్సిలింగ్కి ధర్మపురి ప్లేస్కి పిలిపించాం. సిఐ ధర్మపురి అక్కడ కౌన్సిలింగ్ చేశాడు ఈరోజు ఎస్ఐసి. వాళ్ళు ఈ వృత్తిని మానుకోవడానికి ప్రిపేర్డ్ ఉన్నారు. సెట్ గవర్నమెంట్ మాకు ఏదైనా ఉపాధి కల్పిస్తే మేము ఈ వృత్తి నుంచి బయటకు వచ్చేస్తామన్నారు. ల్యాండ్ కానీ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ని. అలానే టౌన్లో కూడా సైమల్టేనియస్ ఈవినింగ్ రైడ్ చేసాం 5:30కి. ఇక్కడ 15 హౌసెస్ ఉన్నాయి మెయిన్గా ఆపరేట్ అవుతున్నాయి. చాలా మటుకు ఇల్లు లాక్ చేశారు. మేబీ ధర్మపురిలో మేము రైడ్ చేసాం కాబట్టి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ స్పాయిల్ పెట్టారు. ఇక్కడ ఎవరు దొరకలేదు. బట్ వీల్ కంటిన్యూ విత్ దిస్ రేట్స్. మెయిన్గా కౌన్సిలింగ్లో తెలిసింది ఏంటంటే వీళ్ళు చాలామంది మేము వృత్తిలో ఉండాలని మాకు లేదు, మేము బయటకు వచ్చేస్తాం, గవర్నమెంట్ మాకు ఏదైనా ఉపాధి కల్పిస్తే మేము మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ లైఫ్లో వచ్చేస్తామని. ల్యాండ్స్ అడుగుతున్నారు లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అడుగుతున్నారు. నేను లాస్ట్ వీకే కలెక్టర్ గారితో మాట్లాడాను. ఇది పోలీస్ చేసే పని కాదు, దీనిలో అన్ని డిపార్ట్మెంట్స్లో ఐసీడీఎస్ ఉంది, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది, తర్వాత రెవెన్యూ కలెక్టర్ గారు, తర్వాత గవర్నమెంట్ సైడ్ నుంచి. ఈరోజు మార్నింగ్ విప్పు గారు కూడా మాట్లాడారు నాకు. దీనికి ఒక ఏదో రైడ్ చేయడము, ఏదో టెంపరీగా వెళ్ళి దాన్ని ఏదో బ్లాక్ చేయడం కాకుండా పర్మనెంట్గా వీళ్ళకి ఒక సొల్యూషన్ ఇచ్చి వీళ్ళ ఇళ్ళ నుంచి జరిగిపోయి మెయిన్ వృత్తిలో మామూలు ఏదో క్రాప్స్ పండించుకోవడము లేదా ఇంకేదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్లోకి వచ్చి ఈ యొక్క స్టిగ్మా అంటే ఊళ్ళలో ఇది అవుతుందన్నది వాళ్ళ చుట్టుపక్కల ప్రజలు కూడా వాళ్ళు బాధపడుతున్నారు. ఇలాంటి ఇళ్ల మధ్యలో మేము ఉన్నాము, ఈ పర్మనెంట్ సొల్యూషన్స్ ఆలోచిస్తున్నారు. నేను రేపు నైట్ ఐ విల్ లీవ్ ఫర్ యూఎస్. నేను మళ్ళీ 23rd వస్తాను. వచ్చాక విల్ హ్యావ్ వన్ కంబైన్డ్ టీమ్, అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేసి ఇలా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అన్ని చేసి తర్వాత యాక్ట్ ప్రకారం మేజిస్ట్రేట్ పవర్స్ని రిహాబిలిటేషన్కి లోకల్ మేజిస్ట్రేట్స్ని వాళ్ళని కూడా సంబంధించడం జరుగుతుంది. యాక్ట్ ప్రకారం ఏం చేయాలో చూసి అండ్ విల్ హ్యావ్ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దిస్. సో మేబీ 23rd వచ్చాక లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మే విల్ గో విత్ దట్ అబౌట్ విత్ దట్ ప్రోగ్రామ్. మీకు సొల్యూషన్ వస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే విప్పు గారు కూడా ఇలా యాక్టివ్గా ఆయన సపోర్ట్ చేస్తారు, కలెక్టర్ గారు ఉన్నారు, అందరు ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ వీ కెన్ అరైవ్ ఎట్ సమ్ సార్ట్ ఆఫ్ సొల్యూషన్. సో యూత్ని కోరేది ఒకటే, డోంట్ స్పాయిల్ యువర్ హెల్త్. మీ లైఫ్స్ నాశనం అవుతాయి. జబ్బులు వచ్చాయంటే మనకి ఎయిడ్స్ అలాంటి భయంకరమైన వ్యాధులు ఉన్నాయి. దొరికిన వాళ్ళలో ఒక 20 ఏళ్ళు, ఒక 24 ఏళ్ళు, ఒక 30, ఒక 34. ఇది వెరీ డేంజరస్ స్టూడెంట్. ఇది వాళ్ళు ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నారు, మంచిర్యాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. సో ఈ సునకానందం ఉంటారు, టెంపరీ హ్యాపీనెస్ నుంచి ది షుడ్ నాట్ స్పాయిల్ ద లైఫ్స్. సో యూత్ కూడా జాగ్రత్తగా ఉండాలి. బెటర్ నాట్ గెట్ ఇంటు దిస్ థింగ్స్. సో తల్లిదండ్రులు కూడా కొంచెం నిఘా పెట్టమనాలి, ఇలాంటి వాటిలో యూత్ ఎక్కడ చెప్తున్నారు ఏం చేస్తారు. సో రాగానే నేను చేస్తాను. సో జిల్లా ప్రజలందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఐ విల్ బీ అవే ఫర్ సమ్ టైమ్, మేబీ 15 days or 12 days. సో చెక్